అందరికీ హాయ్. ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండాలి, ఆనందంగా పండుగ జరుపుకోవాలి. అది అందరూ జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలి. మరి ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను ఊరు వచ్చాను. ఊర్లో మన ఇంట్లో ఉండే గార్డెన్ అన్నమాట. అమ్మ పెంచుకున్న మొక్కలు అప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఫుల్గా పూయలేదు, ఇప్పుడు ఫుల్గా పూసాయి. అవి కనువిందు చేస్తుంటే మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను చాలా ఆనందంగా ఉండి ఆ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఇలా ఇవి చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అక్కడక్కడ తెల్లగా కనపడినాయి కదా, ఇంతకుముందు వచ్చినప్పటికీ నల్ల పేను పట్టింది. ఆ పేను పోవటానికి అమ్మేమో బూడిద బుగ్గు అంటారు కదా, వంట చేసినాక వచ్చిన బూడిదను వాటర్లో కలిపేసి మొక్కల పైన వేసింది. ఇప్పుడైతే నల్ల పేను లేదు, అందు గురించి అక్కడక్కడ మచ్చలు కనబడినాయి. ఇంకా కొన్ని మొగ్గలు ఇచ్చుకోలేదు, ఇంకా పువ్వులు పూయడానికి ఉన్నాయి. ఇదిగోండి, అన్నీ ఎక్సలెంట్గా మంచి కలర్స్ అన్నమాట. నా దగ్గర కంటే అమ్మ దగ్గర బాగున్నాయి కలర్స్. మరి అమ్మ ఏమేమి పెంచుకుందని ఇది చూడండి, చాలా పెద్ద కుండీ అన్నమాట, మట్టి కుండీ. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మినిమము ఒక 60 kgs 50 kgs సాయిల్ పడుతుంది. ఇందులో పెట్టేసిన పెద్ద మొక్కలు ఎంత పెద్దగా ఇరిగిపోయాయంటే అంత పెద్దగా ఇరిగిపోయాయి అన్నమాట. ఇదిగోండి వైట్, మనకి ఇంకా వైట్ ఇచ్చుకోలేదు, అమ్మ దగ్గర ఇచ్చుకొని ఎంత బాగున్నాయంటే వైట్ అంత సూపర్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అమ్మ కేరింగ్ కూడా తీసుకుంటుంటుంది మంచిగా. నెక్స్ట్ ఏంటంటే, అమ్మ కొన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చేవి కూడాను నేచురల్గా ఉంటాయి. ఇది ప్లాంట్ అన్నమాట. దీని పేరు నాకు తెలియదు, చాలా చక్కగా ఉంటుంది. ఆకులు రెడ్ కొంచెం కలర్లో చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా అమ్మ మందార మొక్కలు ఉడిసింది, కొమ్మలు నాటేసినవి ఇవన్నీ చక్కగా ఒక 4 మందార కలర్స్ ఈ లోపలే ఉన్నాయి దగ్గర. అవి కూడాను పువ్వులు పూసేటప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక వండర్ అన్నమాట. జోక్ కూడా ఏంటంటే, టమాటాలు ఎప్పుడు కూడాను మాకు ఇలా బాగా తక్కువ రేట్లో బజార్లో దొరికేటప్పుడే టమాటా కాయలు బాగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా టమాటా కాయలు కూడాను అది రోజ్ ప్లాంట్లో వచ్చేస్తే అలా ఉంచేస్తే ఇదిగోండి చూసారా, టమాటా మొక్కలు టమాటా పళ్ళు ఎన్ని వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు కొంచెం పక్వానికి రెడీ అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా టమాటా చెట్టు కూడా ఇంట్లో వచ్చేసింది. కాయలు కూడా చాలా బాగున్నాయి, నేచురల్గా ఉండేది, ఆర్గానిక్, చాలా మంచిది మన ఇంట్లో కాసేవి. ఇంకా అమ్మ అవి గులాబీ చెట్లు కొమ్మలు నాటింది, అవి చక్కగా వచ్చేసినాయి. ఆ కొమ్మలు నేను గులాబీ మొక్కలు కొమ్మలను నాటితే చక్కగా వచ్చేసినాయి. అవేమో అమ్మ ఇలా నాటింది అన్నమాట, అవి చక్కగా వచ్చినాయి. ఈసారి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు చక్కగా ఇందులో నుంచి ఒక 2 మొక్కలు తెచ్చేసుకొని ఇక్కడ నాటుకుంటాను. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇదిగోండి, ఇలాంటి ఫ్లవర్స్ అయితే గంపెడ పూలు పూసేస్తున్నాయి అన్నమాట. అమ్మ గార్డెన్లో కొన్ని మొక్కలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయని కూడాను ఇప్పుడు మనం చూద్దాము. ఇదిగోండి, ఇది మొరం చూసారా ఎంత చక్కగా గుబురుగా ఉంది. మొరం కూడా ఇది దవనం. ఈ దవనం నేను ఎప్పుడు తెచ్చినా కూడాను నాకు ఇక్కడ అవ్వదు, అమ్మ దగ్గర అయితే చాలా బాగా అవుతుంది అంటుంది అన్నమాట. ఇదిగోండి, అమ్మ రోజు పూజ చేసుకొని తులసి ప్లాంట్ అన్నమాట. అమ్మ చందనం ఆకులు పూయటం వల్ల మధ్య మధ్యలో తెల్లగా కనపడుతుంది. తులసి ప్లాంట్ ఇది. దాని పక్కనే మనకు ఇప్పుడు చూపిస్తాను ఉసిరి అన్నమాట. ఉసిరి వాటర్ పోవట ఆ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల చక్కగా ఎదగలేదు. ఇవి లిల్లీ ప్లాంట్స్. ఈ లిల్లీ ప్లాంట్స్ని కూడా నేను చెప్పాను, అన్ని గంపగా బోలెడు ఉండేవి దగ్గర. అదిగోండి, అన్నిట్లో తీస్తే ఇలా వచ్చిందన్నమాట గడ్డి. ఈ గడ్డను ఇచ్చేసింది కొన్ని వైట్ ఫ్లవర్స్ ఎంత బాగుంది. ఇప్పుడు చూడండి, మీకు చక్కగా కనబడతాయి అన్నమాట. మీ అందరికి కూడాను రిక్వెస్ట్ చేస్తాను, మన ఛానల్ ఫాలో అవ్వండి, చక్కగా గార్డెనింగ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా పండుగ జరుపుకోండి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్.